హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది డే 2 వ్లాగ్. తలకావేరి టెంపుల్ దర్శించుకొని భాగమండల టెంపుల్కి వచ్చాము. ఈ భాగమండల టెంపుల్లో స్కల్ప్చర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ గోపురం కూడా చాలా ఆడ్గా ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయాల్సింది. ఇంతకంటే లోపలికి వీడియో ఈజ్ నాట్ అలౌడ్, అందుకే వీడియో తీయలేదు. చూసారా గోపురం ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా ఉందిగా. నేనైతే ఇలాంటి గోపురం చుట్టూ ఇదే ఫస్ట్ టైం. టెంపుల్లో అయితే నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఫుడ్ ట్రై చేయండి, బాగుంటుంది. భాగమండల టెంపుల్లో బాగా దర్శనం అయింది. ఆ తర్వాత త్రివేణి సంగమంకి అయితే వచ్చాము. భాగమండల టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. ఇక్కడ చాలా హాట్గా ఉంది వెదర్. ముగ్గురం కాసేపు వాటర్లో కాళ్ళు పెట్టుకొని అలా రిలాక్స్ అవుతున్నాం. వాటర్ ఎంత క్లీన్గా ఉందంటే ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డ్రింక్ ఈవెన్ దట్ వాటర్. ఉమ్మి అయితే ఏకంగా స్విమ్మింగ్ కూడా చేస్తుంది ఇక్కడ. ఎంతైనా పిల్లలు అంతే కదండి, వాటర్ చూసి అసలు ఆగరు కదా. డైపర్ తీసేలేదు, ఫ్రీగా ఉంటుంది. ఇంకా తచ్చిపోయిందిగా. ఓ సిమ్ చేస్తా వెళ్ళిపోతావా? నీళ్ళలో పెట్టు, పడతావు. స్విమ్ చేయి, స్విమ్ చేయి, స్విమ్ చేయి, స్విమ్ చేయి, చేయి, స్విమ్ చేయి. కాళ్ళు కాళ్ళు ట్యాప్ చేయి, కాళ్ళు ట్యాప్ చేయి, ట్యాప్ చేయి. బాయ్ చెప్పు, లాలకి బాయ్ చెప్పు పోదాం. అయ్యో అయ్యో, వచ్చి నాకెందుకు వెళ్ళిపోతావా? కూర్చో, పిలుచుడు కాకుతుందా? అలా త్రివేణి సంగమం చూసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా దాటిపోయింది. సో లంచ్ కూడా ఇక్కడ నియర్ బై హోటల్లో తిన్నాము. ఇక్కడ ఏంటంటే మంచి ఫుడ్ దొరకటం చాలా కష్టం. సో డిఫరెంట్ ఫుడ్ తినటం కంటే కూడా యూజువల్గా దొరికే మీల్స్ ట్రై చేయండి. ఎక్కడ మీల్స్ తిన్నా బాగుంటుంది. నెక్స్ట్ మేము వెళ్తున్నది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మేము బయలుదేరేటప్పటికి 4 అయింది. కాస్త లంచ్ తర్వాత రిలాక్స్ అయ్యి 4-5 అలా అయింది. సో స్టార్ట్ అయిపోయాము. ఇదైతే ఫుల్లీ ఫారెస్ట్. అలా సన్సెట్ చూసుకుంటూ వెళ్తున్నాము. రైడ్ అయితే ఈవినింగ్ రైడ్ అయితే చాలా బాగుంది. మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే మాకు పెళ్ళైనప్పటి నుంచి మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఒక్కసారైనా వెళ్ళాలని, అక్కడ ఒకసారి పూజ చేయించుకోవాలని అనుకున్నాం. అలా గుడికి వెళ్ళాలన్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం, వెళ్ళటానికి వీలయ్యేది కాదు. ఫైనల్గా దేవుడే మమ్మల్ని పిలిచినట్టుగా ఈరోజైతే కుదిరింది. దేవుడిని మనం చూడాలని అనుకున్నప్పుడు కాకుండా దేవుడు మనల్ని చూడాలని అనుకున్నప్పుడు మాత్రమే వీలవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో చెప్పండి. మాకైతే టెంపుల్లో దర్శనం బాగా జరిగింది. మేము స్పెషల్ పూజ కూడా చేయించుకున్నాము. మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి 7 అయ్యింది.
యాక్చువల్లీ మేము రూమ్ ఏమి ముందే బుక్ చేసుకోలేదు, ఎందుకంటే ముందే బుక్ చేసుకుంటే కొన్నిసార్లు రూమ్ బాగుండదు, ఐ మీన్ హైజీనిక్గా. అలానే ప్రతిసారి జరుగుతుందని కాదు, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ఇలా ఎందుకు వచ్చిన గొడవరా అనుకొని ముందుగా రూమ్స్ క్లీన్గా ఉన్నాయా లేవా అని చూసుకొని బుక్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాకు బడ్జెట్లో కూడా ఉండాలి రూమ్. ఆబ్వియస్లీ ఎవరైనా బడ్జెట్లోనే చూస్తారనుకోండి. అలా చూస్తుంటే ఒక ద్వారక అని ఒక హోటల్ కనిపించింది. ఇట్ వాస్ వెరీ హైజీన్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అక్కడ. సో అక్కడే నైట్ డిన్నర్ కూడా చేసి తర్వాత రూమ్ బుక్ చేసుకుని అక్కడే స్టే. టెంపుల్ కని వెళ్ళి అక్కడ నిద్ర చేస్తే చాలా మంచిదంట, అందుకనే మేము 2 nights అయితే అక్కడే నిద్ర చేసాము. అండ్ పూజ అయితే బాగా జరిగింది. ఆబ్వియస్లీ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత ధర్మస్థలాకి వచ్చాము, కానీ వీడియో రికార్డ్ చేయలేకపోయాను బికాస్ చాలా టైర్డ్ అయిపోయాము. వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.